పొన్నాలయ్య గారు, భీమవరం నుంచి కాల్ చేస్తున్నామండి. ఓకే, మీ ప్రశ్న ఏంటి ఆఫీసర్తో పంచుకోండి. అయ్యా వందనాలయ్య గారు. వందనాలే. అయ్యా సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో ఆ లేవి కుమారులు తిరుగుబాటు చేస్తారు కదండి మోషే మీద. తిరుగుబాటు చేసినప్పుడు అక్కడ దేవుడు యెహోవా కోపం వారి మీద రగులుకొని అని చెప్పి ఉంటదండి. అవును. అధ్యాయం మొత్తంలో 3 సార్లు ఉంటదండి అలాగా. ఆ కోరాహు, దాతాను, అభిరాము వీళ్ళ మీద ఒకసారి దేవుని కోపం రగులుకొని వాళ్ళని చంపేస్తారు. మళ్ళీ 250 మంది దోపాతులు పట్టుకుని వచ్చిన అప్పుడు కూడా దేవునికి కోపం వచ్చి వాళ్ళని చంపేస్తారండి. మళ్ళీ తర్వాత సమాజంలో ఉన్న వాళ్ళ ప్రజలందరూ కూడా ఏంటి ఇలాంటి ఎంతమందిని ఇలా చనిపోతున్నారని చెప్పి అప్పుడు వాళ్ళు కనీసం అప్పుడు కూడా దేవుని కోపం రగులుకొని 14,000 మందిని ఎంతమందిని చంపేసినట్టుగా ఉంటది గారు. అవును అవును. అయితే గారు ప్రతి దేవుని కోపం రగులుకొని ప్రతిసారి ఇలాగా చంపేస్తా అన్నప్పుడు దేవునికి కేవలం మరి ఈ మనుషులుగా చంపేయటం ఏంటి? మరి సాతానుడు చాలాగా ఆది కాలం నుంచి అడు ఎన్నో ప్రజలతో పాపం చేస్తున్నాడు కదా, మరి వారి మీద ఎందుకు దేవునికి కోపం రగులుకోవట్లేదు అనేది నా ప్రశ్న గారు. మంచి ప్రశ్న అడిగారు, చాలా కష్టపడి అడిగారు మీరు. అయితే ఇంతకు సాతాను దేవుడు ఎందుకు నశింపజేయట్లేదు అంటారు, అంతే కదా? నశింప చేయకపోయినా అసలు అతనికి పనిష్మెంట్ ఏమైనా ఇస్తున్నట్టుగా మధ్యలో కోపం రగులుకొని అతనికి తాను పనిష్మెంట్ ఇస్తున్నట్టుగా ఎక్కడ మనకేం ఉండదు. ఎందుకు చేస్తానే అర్థం వల్ల నాకు దానికి ఒక కాలం దేవుడు, దానికి ఒక కాలం దేవుడు నిర్ణయించాడు. ఇప్పుడు మీ ప్రజల చేత పాపం చేస్తున్న సాతానుని మీద కోపం రగులుకొని వారి దూతలకు గాని సాతానికి గాని దేవుడు ఏం పనిష్మెంట్ ఇవ్వకపోవటం ఏంటబ్బా అని చెప్పి కొంచెం మత్తయి సువార్త మీద బైబిల్ ఉందా? ఉన్నాయి గారు. 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయము 8:29. వారు ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాకమునిపే మమ్మల్ని బాధించుటకు ఇక్కడికి వచ్చితవా అని కేకలు వేశారు. అది కాలము రాకమునిపే మమ్మల్ని బాధింపవచ్చితివా అంటే వీళ్ళని ఆయన బాధించే కాలం ఒకటి దేవుడు ముందు నిర్ణయించి ఫలానా టైంలో వీళ్ళకి శిక్ష విధిస్తానని ఆ పరలోక క్యాలెండర్లో వీళ్ళకి శిక్షించే ఒక తేదీ నిర్ణయించారు. ఉరి శిక్ష విధించబడిన వానికి ఒక డేట్ ఉంటుంది కదా. అవునండి. కోర్టులోనే ఉరి తీయరు, వీడిని కొంతకాలం జైల్లో పెట్టి ఫలానా రోజు ఉరిశిక్ష విధిస్తారు, ఒక డేట్ ఉంటుంది. అట్లా ఆ డేట్ వచ్చినప్పుడు జైలర్ వస్తాడు, తీసుకెళ్ళి ఉరికంబం ఎక్కించి ఉరి తీస్తారు. అలాగా వీళ్ళను కూడా శిక్షించే కాలము దేవుడు నిర్ణయించాడు ముందు. ఆ కాలం వచ్చినప్పుడు అందరు నాశనం అయిపోతారు. ఈ దయ్యాలు, వాళ్ళ రాజు అయిన సైతాను అందరు నాశనం అయిపోతారు. వాళ్ళు నాశనం అయ్యే కాలం మనకు ఎప్పుడు వస్తుందో, ఈ లోకానికి విడుదల ఎప్పుడు వస్తుందో మనకు తెలియజేయడానికి ప్రకటన గ్రంథాన్ని దేవుడు రాయించాడు. అయితే గారు ఇప్పుడు సాధారణేమో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎగ్జిస్టింగ్ లో ఉన్నాడు గారు. లక్షలు కోట్లు కూడాను, లక్షల కోట్లు అయ్యుండొచ్చు. భూమి మీద ఉన్న ఆదాం దగ్గర నుంచి దేవుడు మళ్ళీ రాకడ వచ్చే వరకు మొత్తం ఎన్ని వేల సంవత్సరాలు అయితే అన్ని వేల సంవత్సరాలు ప్రజలతో పాపం చేస్తున్నాడు. మరి మానవుడేమో కేవలం ఒక 100 సంవత్సరాలు బతికి పాపం చేసి వాడు నరకానికి వెళ్తున్నాడు. మరి సాతానుడు కూడా దేవుడు నరకంలోనే వేస్తే మరి ఇద్దరికి శిక్ష ఒకే టైప్ ఉంటుంది అంటారా? మరి అసలు మనుషులు నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు నాయన, వెళ్ళొద్దనే కదా సువార్త చెప్తున్నాం. అయినా సరే మరి సాతానుడు మోసం చేసి ప్రజలను తీసుకెళ్తున్నాడు కదా గారు. వాడు మోసం చేస్తున్నాడు, వీళ్ళెందుకు మోసపోతున్నారు? వీళ్ళకి ఎన్ని నిదర్శనాలు, రుజువులు, నిరూపణలు, శాస్త్రీయ ఆధారాలతో, చారిత్రక ఆధారాలతో సువార్త చెబితే ఎందుకు నమ్మొద్దు వీళ్ళు? మరి నమ్మనోళ్ళ సంగతి అంటున్నా. నమ్మకపోవడానికి న్యాయమైన కారణం ఏముంది? నమ్మకపోవడానికి న్యాయమైన కారణం ఏముంది? న్యాయంగా ఆలోచించాలి కదా. మరి దేవుణ్ణి గురించి న్యాయంగా ఆలోచించకపోతే నిత్యనాశనమే. మరి వాళ్ళ నాశనానికి వాళ్ళే కారకులు, దేవుడు కాదు. ఏ ఒక్క మనిషి నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు కనుకనే అందరికీ సువార్త చెప్పమన్నాడు. అందుకే వాళ్ళు కొడుతున్నా మనం సువార్త చెప్తున్నాం. నరకానికి వెళ్ళొద్దనే కదా మన ప్రయాస, దేవుని ప్రయాస.
అయినా సరే దాన్ని కూడా వీళ్ళు ఏదో మతం రంగు పులిమి మీకు డబ్బులు వస్తాయి కనుక చెబుతున్నారు అనేంత నాన్ సెన్స్ మాట్లాడితే అగ్నిగుండంలో పడ్డాక తెలుస్తుంది మనం ఎంత ప్రేమతో సువార్త చెప్పాము. దానికి మీరు బాధపడకండి. ఎవడు కర్మను వాడు పోతాడు. సువార్తను గురించి న్యాయంగా ఆలోచించేవాడికి నమ్మటానికి బోల్డన్న ఆధారాలు ఉన్నాయి. న్యాయంగా ఆలోచించలేని వాడికి ఎంత తర్కించినా ఎన్ని రుజువులు చూపినా వాడికి ఇష్టం లేదు కనుక నమ్మడు. నిద్ర నటిస్తున్నాడు మనం లేపలేం కదా. నిద్రపోతుంటే అలా ఊరికి అట్లా తట్టితే లేస్తాడు. నటిస్తున్న వాళ్ళు ఈ బగలు కొట్టినా లేవడు. ఈ అవిశ్వాసులు చాలా మంది అట్లా ఉన్నారు, నటిస్తున్నారు. వాళ్ళకి తెలుసు కానీ ఇష్టం లేదు. అలాంటి వాళ్ళు తప్పకుండా మరి సాతాను కొరకే నరకాన్ని సృష్టించాడు కానీ సాతానుకు అనుచరులు అయినందుకు వాడు వెళ్ళే గమ్యానికి వీళ్ళు వెళ్తారు. అది సంగతి. ఓకే బ్రదర్, రైట్.